అరే ఆ బాధ నుంచి బయటపడరా, హ్యాపీగా ఉండరా. నన్ను చూడు ఎంత హ్యాపీగా ఉన్నాను. అలాంటి కొంపల నుంచి బయటపడేందుకు మనం మోస్తావా? నేను ఈ మాటలు వినట్లేదు, నందిని గురించి ఆలోచిస్తున్నాను. ఆలోచించ, వాళ్ళన్న కాల్ చేస్తా. ఇదేందన్నా గన్ను పట్టుకున్నావు? ఆ వంశీగాడికి సాయంత్రం వరకు టైం ఇచ్చినావు కదా. అన్న ఇచ్చిన వార్నింగ్ కి మళ్ళీ వాడి జన్మకి సీమలో అడుగు పెట్టాడురా. మరి గన్నెందుకు? ఆ వీరబాబు గాడి పేరు ఈ తుపాకీలోని బుల్లెట్ మీద రాసింది. ఏమండి, సాయంత్రం చెరుకు బళ్ళు పూజకొస్తాయని వెంకటేశ్వర్లు చెప్పాడు. అది సరే బుజ్జమ్మ, మీరే లోపలికెళ్ళి చూడండి. బుజ్జమ్మా, రాన్నయ్య, నీకు ఇష్టమైనవన్నీ నేనే చేశాను, రా భోంచేద్దాం. నీకు ఇష్టమైన పని నేను చేయలేదని బాధపడుతున్నావు అమ్మా? నువ్వుండగా నాకేంటి? గుండెల్లో బాధని కళ్ళల్లో దాచుకుంటే గుండెల మీద పెట్టి పెంచుకున్నవాణ్ణి. నాకు తెలియదా అమ్మా? నీకు వంశీ నచ్చలేదు, అది నీ ఇష్టం. నాకు వంశీ నచ్చాడు, అది నా ఇష్టం. ఏది జరగాలన్నా మనిద్దరికి నచ్చితేనే కదా. ఇది నా బుజ్జమ్మ అంటే. అయినా ఇది మన తప్పు కాదమ్మా, మన రక్తంలోనే ఉంది. ఒకసారి ఏదైనా ఫిక్స్ అయ్యామంటే ఫిక్స్. ఏదైనా మనస్ఫూర్తిగా నమ్మితే ఖచ్చితంగా జరుగుతుందన్నయ్య. బాగా వేడి చేసినట్టుంది, ఎన్నిసార్లు పోయాలరా. పర్లేదురా, అంత కాదు కానీ యావరేజ్. బ్లాక్ అడ్జస్ట్ అయిపోవచ్చు. సీమలు ఫ్యాక్షనిస్ట్లే కాదు, ఇలాంటి వాళ్ళు ఉంటారా? మనం చెరుకు బండిలో పెట్టిన బాంబు కరెక్ట్ గా పేలుతుందా? డౌట్ లేదు. భూపతి గడి చెరుగడు లాగానే వాడి పని మాట. అర్ధ గంటలో ట్రైన్ వస్తుంది, నువ్వు బెంగళూరు వెళ్ళిపో. మరి నువ్వు? నా సంగతి నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. అన్నా, తొలి పట్టు వచ్చింది. ఎప్పటిలాగే మీ చేతుల మీదుగా గెడలాగి తింటే చెరుకును ఫ్యాక్టరీకి పంపిద్దాం. ఆహాహా, ఈసారి బుజ్జమ్మ లాగుతుంది. బుజ్జమ్మ చెయ్యి కంటే మంచి చెయ్యి ఇంకెవరిది ఉంటుందిరా? చెల్లెల మీద నీకెంత ఆప్యాయతున్నా ఎన్నో ఏళ్లుగా ఇంటి పెద్దలకిస్తున్న గౌరవం అది. దాన్ని మార్చడానికి వీల్లేదు, నువ్వే లాగాల. అవునన్నయ్య, నువ్వే లాగు. తప్పదా? పదండి. ఎందుకు ఇంత తెగించా? నందిని కోసం కాదు, ప్రజలు కోరే మంచితనం చచ్చిపోకూడదని. జరగకూడదు ఏదైనా జరుగుంటే నీకు ఏ అడ్డు ఉండేది కాదుగా. మీ చెల్లెలు దక్కితే నా ఒక్కడి జీవితానికే వెలుగు. అదే మీరుంటే ఈ సీమ ప్రజలందరికీ వెలుగు. వెళ్ళొస్తాను. నీ కోసం కాకుండా నా ప్రజల కోసం ఆలోచించావు. అది నచ్చింది నాకు. సీమకు తగ్గవాడివి అనిపించుకున్నావు. ఈ గొప్పతనం నీది కాదు, నా బుజ్జమ్మది. బుజ్జమ్మా, సరైన వాడిని అనుకున్నావు అమ్మా.